హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి 11th డే. మేము వచ్చేటప్పటికే వీళ్ళు వచ్చేసి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర. మమత అక్క, ఇంకొక అక్క వచ్చేసి నేను హేమలత నిన్నే అనుకున్నాం ఇక్కడ క్లీన్ చేసి దీపం పెడితే బాగుంటుందనేసి. కానీ వీళ్ళే ముందైతే స్టార్ట్ చేశారు, మేము వచ్చి హెల్ప్ చేసాము. అంతా నీట్గా చేసేసి పేపర్లు మార్చేసి విగ్రహాలు మంచిగా కడిగి పసుపు కుంకుమ పెట్టేసి పూలైతే పెట్టేశాము. ఇప్పుడైతే చాలా బాగుందనమాట ఈ ప్లేసు. ఇంతకుముందు కొంచెం డస్ట్ ఎక్కువ ఉండేది, ఇంతకుముందు వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మేము చేసాము. చాలా బాగా అనిపించింది. ఉదయాన్నే పూజ అయితే అయిపోయింది, ఫ్రైడే కాబట్టి. ఇంకా బయోమెట్రిక్ అయితే వేసేసాము. ఈరోజు కొంచెం తొందరగానే వచ్చాము. ఇంకా దీపం కూడా పెట్టేశాము. నూనె నింది అక్కడే దీపం పెట్టేసి ఇంకా అగరబత్తులు కూడా ఉన్నాయి, వెలిగించేసాము. క్లాస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రేయర్ తర్వాత మిల్లీ చెప్పుకున్నాము. మిల్లీ తర్వాత వచ్చేసి మేడం ఈరోజు వచ్చేసి వ్యాక్సిన్ గురించి అయితే చెప్తా ఉన్నారు. వ్యాక్సిన్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏరియాలో వ్యాక్సిన్ చేసుకోవచ్చు అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వచ్చేసి డెమో అయితే ఉంటుంది, కింద వచ్చేసి మనకంతా చెప్తా ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ముందు వ్యాక్స్ చేసుకోవడం వల్ల ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట. అంత తెల్లగా వస్తామని ఏం చెప్పము, ట్యాన్ మాత్రం రిమూవ్ అయ్యి గ్లోగా ఉంటుంది స్కిన్. మా వాళ్ళు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారు మేడం చెప్తా ఉంటే. చెప్పేది బాగా అర్థమవుతుంది మేడము. ఇంకా టీచర్స్ డే కాబట్టి సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నాం మేమందరము. ఈరోజు మేడంది బర్త్డే అంటే కూడా మాకైతే తెలియదు. ఇంకా కేక్ అయితే తెచ్చారు, అందరూ కలిసి డబ్బులు వేసుకొని మేమైతే ఇలా అరేంజ్ చేసామన్నమాట. సార్కి మేడంకి టీచర్స్ డే అయితే చెప్పాము విషెస్. ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నారు సారు మేడము. సార్ వచ్చేసి చెప్తా ఉన్నాడు టీచర్స్ని ఎలా గౌరవించాలి ఏంటనేసి. ఇంకా అందరికైతే కేక్ పీసు, కారాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ అయితే ఇచ్చారు. తర్వాత లంచ్ టైం అయింది, లంచ్ అయితే తినేసాము. లంచ్ అయితే ఇవి పెట్టేశారు. తర్వాత వచ్చేసి హేమలత నా మీద అయితే ప్రయోగిస్తూ ఉంది వ్యాక్స్ ఎలా వేయాలి ఏంటనేసి. ముందు వచ్చేసి నేనైతే తన మీద అయితే ప్రయోగం చేశాను. మొత్తం అయితే హెయిర్ రిమూవ్ చేశాను అనమాట. కొంచెం పెయిన్ అనిపించింది ఫస్ట్ టైం వ్యాక్స్ చేసుకోవడం నాకైతే. హేమలత కూడా ఫస్ట్ టైం అనుకోండి. వ్యాక్స్ అనేది చాలా బాగుంటుంది, కలర్ అయితే కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది మాకైతే. తర్వాత వచ్చేసి మేడం దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.